సారీ అండి. చాలా మాకు ఎందుకు ఇంకా అనుకున్నా పిల్లలే ఎంతో వచ్చింది ఎంత ధైర్యం చెప్పేవాడే ఏం చేస్తాం జీవితాంతం ఇక్కడ బాధ ఉంటుంది. తట్టుకోలేకపోతున్నామండి, తట్టుకోలేకపోతున్నాము. మరి ఏడన్నా వాటర్ మా బాధ్యత కూడా మీరు అడిగిన మా రెస్పాన్సిబిలిటీ. నిన్నటి మాట్లాడుతున్నారు చెప్పారు. మా బాధ్యత కూడా పిల్లలు తీసుకురావడం మన బాధ్యత. సరే మాటలతో చెప్పలేదు. మాకు అంత ధైర్యం చెప్పేవాడే వాడు లేకుండా పోయాడే. మీకు ఎందుకు మమ్మీ నేను ఉన్నాను కదా మమ్మీ అంటాడు. పియానో వస్తుంది నాకు వచ్చేసి మమ్మీ అంటాడు. మొన్నకు 5 పాయింట్స్ కొన్ని పోయింది మమ్మీ, నెక్స్ట్ 5 వస్తుంది నాకు వచ్చి అని చెప్పేవాడు. అందరిని కూడా నేను చూపించేస్తాను మమ్మీ, మీరు ఏం టెన్షన్ పడకండి మమ్మీ అని చెప్పాను. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. బర్త్డే అనేసి వెళ్ళారండి. బర్త్డే రోజు బర్త్డే సెలబ్రేషన్ 4 days చెప్తుందని చెప్పి అతను నాకు ఇక్కడ ఉన్నారు. అది చేద్దామని ఒకసారి చేసి ఇచ్చారంట, మళ్ళీ రెండోసారి పోయాడు. స్విమ్మింగ్ కూడా బాగానే వస్తుందండి సార్. ఎక్కడన్నా ఉంటాడేమో అనుకుంటున్నాం. నా ఇంటికి ఇట్లా తమ్ముడు కనిపించట్లేదు మమ్మీ అని చెప్పి ఫోన్ చేస్తాను. నైట్ అంతా ఎక్కడన్నా దొరుకుతాడేమో, స్విమ్మింగ్ వచ్చు కదా అనుకున్నాను. అతికి టైం చెప్పాడు. రావడానికి మార్నింగ్ పడిపోతే వాళ్ళు తీసుకుంటే రావడానికి ఈవినింగ్ పట్టింది. లేదు మార్నింగ్ బట్టి పెద్దవాడి కొంచెం డల్గా ఉంటాడు, చిన్నవాడు అన్నిట్లో యాక్టివ్గా ఉండేవాడు. చిన్నవాడు ఎక్కువ సపోర్ట్గా ఉండేవాడు. అన్నింటికీ నేనే చూసుకుంటాం మమ్మీ అనేవాడు. ఇవాళ ఇలా వదిలిపెట్టి వద్దని అనుకోలేదు అసలు. మేము అసలు వెళ్ళొద్దన్నా అన్ని వాడే. యూనివర్సిటీలో వచ్చాక కూడా అప్పుడు చెప్పాడు, మాకు సీట్ వచ్చింది మమ్మీ, నేను వెళ్తాను మమ్మీ అని. ఫస్ట్ సీఏ చేస్తాను జాయిన్ అయిన తర్వాత నాకు సీఏ కావట్లేదు మమ్మీ, నేను అక్కడికి వెళ్ళి దాంతో పాటు డిగ్రీ కంప్లీట్ చేసేసుకొని డిగ్రీతోనే వెళ్ళిపోయాను. పీజీ అక్కడ చేసుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది మమ్మీ అనేసి 6 years అవుతుంది మేడం బట్ అక్కడ ఉండి. మధ్యలో లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చి 2 months ఉండి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు PR వస్తుందని హ్యాపీగా ఉన్నాడు. మొన్న ఒక 5 months 10th ఆ రోజు డ్రా తీసారు. నాకు ఒక 5 points తక్కువ వచ్చాయి. నెక్స్ట్ టైం తీసుకొని నేను వచ్చేస్తాను మమ్మీ, నాకు PR వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు విజిటింగ్ వీసాలో ఉన్నాడు. అసలు వాడికి ఎంత ప్రాబ్లం వాడే చెప్తాడు. విజిటింగ్ వీసాలో ఉన్నప్పుడు దేనికైనా ప్రాబ్లం అవుతుంది మమ్మీ, విజిటింగ్ వీసాలో ఉన్నావు కదా వచ్చి ఒకసారి వెళ్ళిపోన్నాను అని చెప్పాడు. PR వచ్చాక వెళ్ళి కానీ రా అంటే మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ కదా మమ్మీ, అన్న ఎక్కడే ఉంటాడు అక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చిన కారు ఏం టెన్షన్ పడి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. బర్త్డే అనేసి వెళ్ళారండి. బర్త్డే రోజు బర్త్డే సెలబ్రేషన్ 4 days చెప్తుందని చెప్పి అతను నాకు ఇక్కడ ఉన్నారు.
అది స్విమ్మింగ్ చేద్దామని చేసి ఒకసారి చేసి ఇచ్చారంట, మళ్ళీ రెండోసారి పోయాడు. ఆయన స్విమ్మింగ్ కూడా బాగానే వస్తుందండి సార్. ఎక్కడన్నా ఉంటాడేమో అనుకుంటున్నాం. నైట్కి ఇట్లా తమ్ముడు కనిపించట్లేదు మమ్మీ అని చెప్పి ఫోన్ చేసి నైట్ అంతా ఎక్కడన్నా దొరుకుతాడేమో అని స్విమ్మింగ్ వచ్చి కదా అనుకున్నాను. అతికి టైం వాళ్ళు రావడానికి చాలా మార్నింగ్ పడిపోతే వాళ్ళు తీసుకుంటే రావడం ఈవినింగ్ పెట్టింది. వన్ డే బట్టి లేదు వేరే వస్తుంది మార్నింగ్ బట్టి ఈవినింగ్ 8-9 ఎవరైనా టచ్లో ఉన్నా కానీ తెలిసి వాళ్ళు లేకపోతే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.